ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 20వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకుంటుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదా? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నాము అని మీరు తెలియచేస్తున్న స్పందనను బట్టే దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ పరిచర్యలో మనం ప్రార్థిస్తున్న జిల్లా తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా. ఈ జిల్లాలో మొత్తం 12 మండలాలు ఉన్నాయి. ఈ 12 మండలాల్లో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనం ప్రార్థించవలసిన మండలం జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం. ఈ మల్దకల్ మండలంలో మొత్తం 22 గ్రామాలు ఉన్నాయి. ఈ 22 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 22 గ్రామాల కొరకు ప్రార్థించుటకై మీరు కృప చూపిస్తూ వచ్చారు. అందుని బట్టే మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. కృపగలిగిన తండ్రి, గొప్ప ఆత్మ సంబంధమైన ఉద్యోగాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ మండలం అంతా కూడా మీ ఆత్మ సంబంధమైన ఉజ్జీవంతో మీరు నింపండి. ప్రజల హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా మీ సహాయము దయచేసి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యము లూకాసు వార్త 7వ అధ్యాయము 39వ మాట చదువుతున్నాను. ఇది చదవటానికి ముందుగా యేసు ప్రభుల వారు పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుని ఉండగా ఆ ఊరిలో పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసినట్లుగా గత దినాలలో డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. నేటి దినం కొరకే సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 7వ అధ్యాయము 39వ మాట. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్తే అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. ప్రభు మన వినికిడిలో ఈ శ్రేష్టమైన మాటలు దీవించునుగాక. ఆమేన్.
డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ పరిసయ్యుడు ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభుల వారిని పాదములు కన్నీటితో తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకుని ఆ అత్తరు ఆయన పాదములకు పూసిన దృశ్యాన్ని చూసిన ఈ పరిసయ్యుడు ఈయన ప్రవక్త అయిన ఎడల ఈ స్త్రీ ఎవరో ఎవతయో ఎటువంటిదయో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకున్నాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎవరి జీవితం ఏమిటో, ఎవరి బ్రతుకులు ఏంటో, ఎవరి ఆత్మీయ స్థితి ఏంటో బాగా తెలుసు. పరిసయ్యుడు అనుకుంటున్నాడు, ఈయన ప్రవక్త అయిన ఎడల ఈమె ఎవరినో, ఈమె ఎవతో ఎలాంటిదాయో తెలుసుకునేను అని అంటున్నాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా గమనించండి, ప్రభువుకు తెలుసు ఆమె ఎవరో. కానీ ఆమె పాపాత్మరాలుగా పిలువబడుతుంది. కానీ విరిగి నలిగిన హృదయంతో ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఏడుస్తూ తన కన్నీటితో పాదాలను కడిగింది. ఒక మాటలో చెప్పాలంటే, ఈ నూతన నిబంధన గ్రంథంలో ఏ స్త్రీ కూడా చేయని ఒక గొప్ప విలువైన పనిని ఆమె చేసింది. ఆమె చేసిన శ్రేష్టమైన 3 పనులలో నెంబర్ 1, కన్నీటితో పాదాలను కడిగింది. రెండవది, ఆ పాదాలను తల వెంట్రుకలతో తుడిచింది. మూడవది, ఆ పాదాలకు తీసుకొచ్చిన అత్తరును పోసింది. ఇటువంటి స్త్రీ మనకి ఇంకెక్కడా కూడా కొత్త నిబంధన గ్రంథములో కనబడదు. ఈమె గురించి పరిసయ్యుడు అనుకుంటున్నాడు, ఆమె పాపాత్మరాలు అంటున్నాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆమె పాపాత్మరాలై ఉండొచ్చేమో, కానీ ప్రభు పాదాలు పట్టుకుని క్షమాపణ పొందింది. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క స్త్రీ చేసిన పరిచర్య మనం చేయగలమా? మనము ప్రభు పాదాలను కన్నీటితో కడగగలమా? మన తల వెంట్రుకలతో తుడవగలమా? విలువైన అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాలకు పోయగలమా? ఈ ఉదయకాల సమయంలో రండి, మనల్ని మనం సమీక్షించుకుంటూ మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం. యోగ్యమైన పనిముట్టులుగా వర్ధిల్లునట్లుగా ప్రభువే కృప చూపించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభు. అందుని బట్టే మీకు వందనాలు ప్రభువా. ఈ పరిసయ్యుని వలె మేము పైకి కనిపించే విషయాలు, లేకపోతే జీవిత విధానాన్ని గురించి మేము ఆలోచిస్తున్నామేమో, మమ్మల్ని క్షమించండి. ఆ స్త్రీలో ఉన్న భక్తి గుణాన్ని మేము నేర్చుకోవడానికి కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.